వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస భేటీలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. జగన్ 2.0 అంటూ గతంలో ప్రకటించిన జగన్ దీనికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. కేడర్లో ఊపు తెచ్చే నిర్ణయాలను తీసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వేగంగా కోలుకున్న జగన్ నూతనోత్తేజాన్ని నింపేలా 2.0ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ గురువారం మీడియా ముందుకు రానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్రం కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్ల ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకొని వచ్చే అవకాశం లేకుండా పోయిందని వైఎస్ జగన్ భావిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు ప్రస్తావించారు కూడా. ప్రతిపక్ష హోదా కోసం చట్టపరంగా పోరాటం కూడా చేశారు ఆయన. ప్రతిపక్ష హోదా లభిస్తే ప్రజా సమస్యల గురించి సభలో మాట్లాడడానికి తగినంత సమయం లభిస్తుందని, ఈ హోదా ఇవ్వడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నిరాకరిస్తుందంటూ జగన్ గతంలో చెప్పుకొచ్చారు. మైక్ ఇవ్వని పరిస్థితుల్లో తాను తరచూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతోనంటూ గతంలో ప్రకటించారు కూడా. అప్పటి నుంచి వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై తరచూ నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ వస్తున్నారు. క్షేత్రస్థాయిలోనూ పర్యటనలు నిర్వహిస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో కొనసాగిన సంక్షేమం ఆగిపోవడం, ఉద్దేశపూర్వకంగా అన్ని వర్గాల లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుండటం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం కేంద్రంగా అటు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు మొదలుకొని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వరకు ఈ భేటీ కొనసాగించిన విషయం తెలిసిందే. జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లతో తరచుగా భేటీలు నిర్వహిస్తున్నారు జగన్. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లేనిపోని అపోహలు, అనుమానాలను సృష్టించిందని, దీనివల్ల కొన్ని వర్గాలు తమకు దూరం అయ్యారని జగన్ భావిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీ వైపు ఆకర్షితులను చేసేలా కార్యాచరణ ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన స్పష్టత ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. తల్లికి వందనం బడుల ప్రారంభంలోగా అందించాలని నిర్ణయించారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నారు. ఇదే సమయంలో అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది. వైసీపీ హయాంలో అమలు చేసిన రైతు భరోసా పథకంకు అన్నదాత సుఖీభవగా కూటమి ప్రభుత్వం పేరు మార్పు చేసింది. ప్రతి ఏటా రైతుకు 20,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ రూపాయలు 6,000, రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 14,000 కలిపి ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయంగా అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఏడాది పాలనలో ఈ పథకం అమలు కాలేదు. కాగా ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలపైన కసరత్తు పూర్తయింది. అన్ని జిల్లాలకు ఈ పథకం అర్హతలపైన సూచనలు చేశారు. ఇక ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతులకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్తో పాటుగా 3 విడతలుగా 14,000 మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించింది. ఇక జూన్లో పీఎం కిసాన్ మలి విడత నిడుదల జమ చేసే అవకాశం కనిపిస్తోంది. జూన్ 14 తర్వాత కేంద్రం విడుదల చేసే పీఎం కిసాన్ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా 5,000 రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ప్రతి ఏటా కేంద్రం సొమ్ము 3 విడతలుగా జమ అయితే రాష్ట్ర ప్రభుత్వం మే చివరి వారంలో మొదటి విడతగా 5,500, రెండో విడతగా జనవరిలో 2,000 అందిస్తోంది. ప్రభుత్వం ఇప్పుడు పీఎం కిసాన్తో పాటుగా నిధులు జమ చేయాలని నిర్ణయించడంతో జూన్ 3వ వారంలో ఈ పథకం తొలి విడత నిధులు జమ కానున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా తల్లికి వందనం నిధులు పాఠశాలల వేసవి సెలవుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యేలోగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విడతల వారీగా చెల్లింపు అంశం ప్రతిపాదన ఇచ్చినా రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో ఒకే విడతలో చెల్లింపుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కావాల్సిన నిధులను సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇక మరో హామీ మహిళలకు ఉచిత బస్సు పథకం మాత్రం ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది.